మిత్రులారా, అందరికీ నమస్తే. నా పేరు బాలరాజ్ అండి. నేను రెవెన్యూ శాఖలో పనిచేసి విశ్రాంత ఉద్యోగిని. నా ఎక్స్పీరియన్స్ కామన్ పీపుల్తో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నా. జనం కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. అలాగే రిసీవ్ చేసుకుంటూ ఒకరికొకరు షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే కొంత అవేర్నెస్ వస్తుంది. ఎంతకాలం ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉందాం అనే ఉద్దేశంతో ఒక ఊర్లలో ఉండే ఒక చిన్న కారు రైతు కూడా అర్థమయ్యే భాషలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ అంటే రెవెన్యూ శాఖ మాచులు ఒక విలువైన మాట మాట్లాడారు అసైన్మెంట్ భూముల విషయంలో. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అది ఒక పాఠకుడిగా, ఒక హక్కుల కార్యకర్తగా, ఒక చిన్న ఉద్యోగిగా రిటైర్ అయ్యి ఆయన ఏమన్నారంటే ఒక విలువైన మాట, ఇక నుంచి అసైన్మెంట్ భూములు పేదల దగ్గర ఉన్నట్టయితే, చిన్న వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే, వాళ్ళు ఆల్రెడీ అమ్ముకొని ఉన్నట్టయితే తిరిగి వాళ్ళకి అప్పగిస్తామన్నారు. ఇది 9/77 1977లో వచ్చినటువంటి చట్టము. ఉమ్మడి రాష్ట్రము తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి చట్టంలో సవరణ తెద్దామనే ఆలోచన, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2018లో సవరణ చట్టాన్ని తీసుకొద్దామనే దానికి భిన్నంగా మాట్లాడారు. చాలా మంచిది. అది నిజంగానే ఖచ్చితంగా చేస్తే మాత్రము తెలంగాణ పేద ప్రజలు, ఎస్సీలనండి, ఎస్టీలనండి, అంటే మైనారిటీలు అనగానే అంత ముస్లిమ్స్ అనుకోవద్దండి. నిరుపేద బీసీలలో స్మాల్ నెంబర్, అతి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులాల వద్ద దగ్గర కూడా కొన్ని భూములు ఉన్నాయి. వాళ్ళు బిడ్డ పెళ్లికనో లేకపోతే ఎవరికి బీమారు పడ్డారనో రకరకాల పరిస్థితులను బట్టి అమ్ముకున్నారు. వాళ్ళు నేను ఎవరు కూడా వీడియోలు చెప్పినది నేను. వాళ్ళందరూ అమ్ముకున్న వాళ్ళకు తిరిగి ఇస్తామంటున్నారు రెవెన్యూ శాఖ మంత్రులు. ఇవాళ మంచి మెయిన్ స్ట్రీమ్ పేపర్లో చాలా బాగా రాశారు. ఇంకొకటి, ఒక ధైర్యవంతమైన స్టేట్మెంట్ ఏంటంటే, ధైర్యం అవసరం లేదు, ప్రభుత్వం బాధ్యత అది. భూములు బాగా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, వాళ్ళను అసైనీయులను బురిడి కొట్టించి ఈ అమ్ముకో, నేనేమని చేసుకుంటా, నువ్వు అమ్మరాదు అని చెప్పి అమ్మిపించి కొన్ని 10 ఎకరాలు, 20, 50, 100 ఎకరాలు కూడా భూములు కొనుగోలు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. గత ప్రభుత్వంలో ఒక ఆయన అయితే పిలిచి మరీ అడిగిండు ఆయన, మీరు అసైన్మెంట్ భూమి నాకు అమ్ముండ్రి, నేను చేయించుకుంటాను. కానీ ఇవాళ మాత్రం ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగేది ఏంటంటే, నిజంగానే వాళ్ళు ఎవరైతే అమ్మినరో పేదోళ్ళు వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తా అంటారు. ఎంత మంచి మాట కదా. ఇదివరకు చాలా డిబేట్లలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. నిజంగానే వాళ్ళకి ఇస్తా అంటే అంతకంటే వ్యాలిడ్ పాయింట్ ఇంకేముంటుందండి. అంటే పేదల పట్ల నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్కు కొంత ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం 7 విడతల రఘువీరారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 7 విడతల భూములు పంపిణీ చేశారండి. ఆల్రెడీ అసైన్ చేయబడ్డ భూమికి ఆనుకొని ఇంకొక 10 ఎకరం 10 గుంటలు కనుక పక్క జరిగి దున్నుకుంటే దానికి అప్లికేషన్ పెట్టుకుంటే దానికి కూడా సర్టిఫికేట్ ఇచ్చినాం. అంటే ఆయన 2 ఎకరాలు 8 గుంటలు ఉంటే దీనికి ఒక 5 గుంటలు యాడ్ చేస్తే 2 ఎకరాలు 23 గుంటలు అయింది అని దానికి కూడా సర్టిఫికేట్ ఇచ్చినాం. మనకు తెలంగాణ వచ్చింది 1 ఎకరా అంటే 1 ఎకరా ఇయ్యలేదు. అటు ఏపీ ఫార్మేషన్ అయింది, అక్కడ 1 ఎకరా ఇయ్యలేదు. అది మొత్తమే మర్చిపోయారు. ఇవాళ నేను క్లియర్గా చెప్తున్నాను కదా, ఒక మంచి సందేశం. గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు ఏమన్నారంటే, ధనవంతుల దగ్గర ఉన్నట్టయితే నేను గుంజుకుంటాను, వాళ్ళ దగ్గర తిరిగి పేదలకు ఇస్తాను. బడాబాబుల దగ్గర కనుక ఉన్నట్టయితే నేను తీసుకుంటాను, తిరిగి నేను ప్రభుత్వం మీ ఖాతాలో పెట్టుకున్నా పర్వాలేదు సార్. కానీ మనం అందరము, తెలంగాణ ప్రజలందరూ, రైతులందరూ హర్షిస్తారు మీ నిర్ణయాన్ని. ఇది ప్రాక్టికల్గా అమలు చేయాలి సార్. అది మీరు అన్నారు, ఓకే, నేను పేపర్లు చదివి ఇవాళ పేపర్ చదివి మీకు చెప్తున్నా. ప్రజలందరూ అర్థం చేసుకోండి. అసైన్మెంట్ భూమి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే అమ్ముకున్నారో, నిజంగా అది మొదలుపెట్టిన రోజు మనం అందరం కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మనము మనస్ఫూర్తిగా ఆహ్వానించవచ్చు. ఈ నిర్ణయం అమలు అయ్యేటట్టుగా చూడమని చెప్పి మనం పౌరులుగా అందరం కోరుకుందాం.